రేషన్ బియ్యం 2 గ్లాసులు తీసుకొని 2-3 సార్లు బాగా కడిగేసి రాత్రంతా నాననివ్వాలి. తర్వాత మార్నింగ్ మళ్ళీ ఇంకొక 2 సార్లు కడిగేసి అది దోసల పిండిలాగా గ్రైండర్లో వేసి రుబ్బేసుకోవాలి మెత్తగా. అప్పుడు ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 1కి 8 చొప్పున గ్లాసులు వాటర్ పోసుకొని ఎసరు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిని మరిగిన వాటర్లో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇది అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుందనమాట. గట్టిగా అయ్యే వరకు కొంచెం కలుపుతూ ఉండాలి. దీంట్లోకి జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి 3 కలిపి మిక్సీ కొట్టేసి దీంట్లో వేసుకోవాలి. అలాగే కొంచెం నువ్వులు కూడా వేసుకోవాలి. ఈ 3 కూడా వేసేసిన తర్వాత ఇంకా కాసేపు బాగా ఉడకనివ్వాలన్నమాట. ఆ తర్వాత అది కొంత కలర్ మారినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనము ఇంకా దింపేయడమే. బాగా మాత్రం ఉడకాలి, లేకపోతే విరిగిపోయినట్టు వస్తాయి అన్నమాట వడియాలు. ఆ తర్వాత ఇలాగ చిన్న చిన్న ముద్దలుగా పెట్టేసుకోవాలి. బియ్యం సంచులు ఉంటాయి కదా, దాని మీద పెట్టాను నేను. 2 సంచులు మొత్తం ఓపెన్ చేసేసి ఆ సంచుల మీద పెట్టాను అనమాట. ఇవైతే చాలా ఈజీగా మనకి ఊడిపోతాయి. ఇంకా తడపడం ఇవంతా ఏముండదు అనమాట. ఇంకా ఈ విధంగా ఒక 2 డేస్ ఇలాగా ఎండలో పెట్టాను. చాలా బాగా వచ్చినాయి అనమాట. చాలా గలగలలాడుతూ చాలా ఈజీగా వచ్చేసినాయి. చాలా బాగుంది. తర్వాత మనం నూనెలో వేసేసుకొని వేపేసుకోవడమే. టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉన్నాయన్నమాట. ఏదైనా పులుసులు, సాంబార్లు ఇలా వండుకున్నప్పుడు ఇవి 4 వేపేసుకొని పక్కన పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. పిల్లల స్నాక్స్ బాక్స్లో కూడా చాలా బాగుంటాయండి. చిన్నపిల్లలకి వేపేసి ఒక బాక్స్లో పెట్టేసి స్నాక్స్లా తినడానికి పంపించామంటే కూడా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి. చాలా గుల్లగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా చేసేసుకోవచ్చు. బాయ్ అండి.